డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, బీజేపీలోకి మేము గంపగుత్తగా వచ్చేస్తాం అని మంతనాలు జరుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి మినహా మిగతా అందరూ ఇలాగ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలోంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వచ్చారో అదే విధంగా ఇప్పుడు బీజేపీలోకి మేము వచ్చేస్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలమైన పార్టీగా బీజేపీని కూడా బలంగా పుంజుకునేటట్టు చేస్తాం, మమ్మల్ని చేర్చుకోండి అని మంతనాలు జరుపుతూ ఉన్నట్టుగా ఒక సమాచారం బయటకు వస్తుంది. కానీ బీజేపీ చేర్చుకోవడం లేదు. ఏమిటి దానికి కారణం అంటే, మోడీ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతూ ఉన్నాడు అనే ఒక వార్త బయటకు వస్తోంది. అసలు మోడీ ఏమిటి, జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడటం ఏమిటి, ఈ మాట చెప్పినోడికి అసలు మైండ్ ఉందా అనే ఆలోచన కూడా వస్తుంది కదా. కానీ వీళ్ళందరినీ చేర్చుకోపోవటానికి కారణం మోడీ జగన్మోహన్ రెడ్డి చూసి భయపడటమే అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక మొదటి అంశం, ఇప్పుడు నేను ప్రస్తావించిన దాంట్లో 2 రకాలైన అంశాలు ఉన్నాయి కాబట్టి మొదటి అంశం తీసుకుందాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం గంపగుత్తగా బీజేపీలోకి వెళ్ళిపోవటం. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న ప్రతి పార్టీలో నాయకులు చేసే పనే. 2019లో టీడీపీ నాయకులు కూడా అదే విధంగా బీజేపీలోకి వెళ్ళిపోయారు. కేంద్రంలో అధికారంలో ఉంటే వాళ్ళకి కావాల్సిన కేసుల వ్యవహారం కావచ్చు, మరేదైనా వ్యవహారం కావచ్చు, ఇక కాంట్రాక్టులు, పనులు, డబ్బులు, వ్యాపారాలు, ఇంక బోల్డ్ అన్నీ వేరే వేరే కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ రాజకీయాలు తప్ప మిగతా అన్నీ నడుస్తాయి కాబట్టి అందుకని ఓడిపోయిన వాళ్ళు అందరూ వెళ్ళి చేరతారు. ఇక్కడ మరొక అంశం ఏముంది అంటే, కూటమిలో బీజేపీ కూడా కలిసి ఉండటం మూలాన మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్షంలో ఉన్న ఈ నాయకులందరినీ చేర్చుకోవాలి అని అంటే టీడీపీ జనసేన ఒప్పుకుంటాయా అనే ఆలోచన కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. కానీ వాటి ఆలోచనతోటి బీజేపీకి ఏ రోజు పని లేదు. బీజేపీ ఏ రోజైనా ఏ పనైనా చేయదలుచుకుంటే వాళ్ళు వెంటనే చేసేస్తారు. వాళ్ళకి కలిగే ప్రయోజనం ఒక్కటే ముఖ్యం వాళ్ళకి. మరి ఇప్పుడు బీజేపీలోకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కనుక వచ్చేస్తే మరి ఇక్కడ బీజేపీ బలం పెరుగుతుంది. బీజేపీకి మరి ఇక్కడ ఒక 11 మంది ఎక్స్ట్రా ఎమ్మెల్యేలు కూడా వస్తారు. ఉన్న 8కు గాను ఇంకో 11 చేరితే 19, ఆల్మోస్ట్ ఆల్ జనసేన వీళ్ళు ఈక్వల్ అవుతారు. ఒకవేళ అలా కాదు అని అనుకుంటే మరి పార్లమెంట్లో 4 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో 11 మంది ఉన్నారు. గంపగుత్తగా వచ్చేస్తే వాళ్ళకి వచ్చే నష్టం ఏమీ లేదు. కాకపోతే బీజేపీ అంతర్గత వ్యవహారాలను బట్టి మరి ఇలాంటి వాళ్ళని చేర్చుకోవచ్చా అని అంటే, మహారాష్ట్రలో ఎన్సీపీని సైతం జీల్చేసి వాళ్ళను కూడా చేర్చుకుని వాళ్ళను కూడా ప్రోత్సహించటం మూలాన ఆర్ఎస్ఎస్ కూడా ఒకంత మొన్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మోడీని తప్పుపట్టే విషయంలో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించింది. అలాంటిది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరన్నా వస్తాను అని అంటే వద్దనే ఆస్కారమే లేదు. టీడీపీ అడ్డం పడి ఆపిన వాళ్ళు ఆగరు, జనసేన బతివిలాడి ఆపినా వాళ్ళు ఆగరు. చేర్చుకోదలుచుకుంటే వెంటనే చేర్చేసుకుంటారు. వాళ్ళ బలం పెంచేసుకున్నాం అని డప్పాలు కూడా కొట్టేస్తారు. ఏమన్నా కుదిరితే వేరే మంతనాలు కూడా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం సీటు మనకు ఎలాగొస్తుందని ఆలోచనలు కూడా చేసే అవకాశం కూడా మెండుగా ఉంది బీజేపీ పార్టీ దగ్గర. మరి అలాంటిది చేర్చుకోకుండా ఆగుతున్నారు అని అంటే దానికి పర్ఫెక్ట్ రీజన్ ఉండాలి. ఆ రీజనే ఇక మోడీ జగన్మోహన్ రెడ్డి చూసి భయపడటం. అది భయం అనే విషయం కంటే కూడా అండర్స్టాండింగే మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళిద్దరి మధ్య బోల్డ్ అంత అండర్స్టాండింగ్ ఉంది. ఆ విషయం మనకి బాగా గట్టిగా తెలిసిందే. కానీ ఎక్కడ తమ అనుపానాలన్నీ బయట పెడతారో అనే దాన్ని వాళ్ళ అండర్స్టాండింగ్ కంటే కూడా భయంగానే ఎక్కువగా పేర్కొనవలసి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అయితే తన సిబిఐ కేసులు కానీ ఈడీ కేసుల మీద కానీ కేంద్రంలో ఉన్న నాయకులు కన్నెర్ర చేస్తే వెంటనే అరెస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద ఉన్నది మొత్తం నాశనం అయిపోతుంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరైపోతుంది అని అనుకుని భయపడుతూ ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ
19 నుంచి 24 దాకా జరిగిన వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి కార్యక్రమాల్లో ఈ బీజేపీ నాయకులు కూడా పాలు పంచుకున్నారు. అందుకోసమనే బీజేపీలో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక విషయాన్ని బయట పెట్టాడు అని అంటే ఆ విషయంలో బీజేపీ నాయకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు కదా. మరి వాళ్ళు వస్తే వస్తారు, మరి మోడీ ఎందుకు భయపడుతూ ఉన్నాడు అని అంటే మోడీ అసలైన ఒక వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి చేతులు చిక్కున్నాడు. ఇంతకు ముందంటే సిబిఐ ఈడీ కేసులతోటి జగన్ పిల్లకని మోడీ కానీ అమిత్ షా కానీ లేకపోతే కేంద్రంలో ఉన్న పెద్దలు పట్టుకొని బాగా ఆడిచ్చారు, కీ ఇచ్చిన బొమ్మలాగా ఆడిచ్చారు. ప్రత్యేక హోదా అడిగే పనే లేదు, ఏం చేసినా ఏం లేదు, అమరావతిని కాదని చెప్పి 3 ముక్కలు చేసినా వాళ్ళకి ఆనందమే. కాబట్టి దాన్ని కూడా ఏమనకుండా రాజధాని విషయంలో కోర్టులో వేయాల్సి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి కావాల్సి వచ్చినట్టుగానే వాళ్ళు కావాల్సిన ఆన్సర్ వేస్తారు. వీటన్నిటికీ కారణం ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి సంపాదనలో వాళ్ళకు కూడా వాటా ఉంది అనే దానితోటి ఎలక్టోరల్ బాండ్స్ అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి చేతిలో ఈ మోడీ అమిత్ షా ఇద్దరు చిక్కున్నారు అనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఇన్ని వేల కోట్ల రూపాయల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో ఎక్కువ వచ్చున్నాయి. వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి ఏ వ్యవహారాల్లో ఎంతెంత ఏమేమి అవినీతి చేశాడో దాన్ని భాగం పంచుకోవడం కోసం ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ సూట్ కేస్ కంపెనీలన్నింటినీ పెట్టి క్విడ్ ప్రోకో ద్వారా ఈ మనీ మొత్తాన్ని ఈయన తెప్పించుకున్నట్టుగా ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ఒకటి కనిపెట్టారు. అది మోడీ మనసులోంచి పుట్టిన ఇదే. ఇలాంటి వ్యవహారాల కోసం రైట్ రాయల్గా వచ్చే సొమ్ము అని చెప్పటం కోసం, ఇందులో క్విడ్ ప్రోకోలో అనే అంశాన్ని తీసుకొచ్చి ఇరికించకుండా ఉండటం కోసం ఈ ఎలక్టోరల్ బాండ్స్ మొత్తాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఈ ఎలక్టోరల్ బాండ్స్లో ప్రతి ఒక్క పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంది. అదేవిధంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ కొని ఏ పార్టీలకు ఎవరెవరు ఇచ్చారనే విషయాన్ని కూడా బయట పెట్టకుండా కొంత గోప్యత కూడా పాటించినట్టుగా ఇక్కడ తెలియవస్తుంది. అందరికంటే ఎక్కువ ఎలక్టోరల్ బాండ్స్ వచ్చింది ఎవరికి? బీజేపీ పార్టీకే ఆ లబ్ధి జరిగింది. ఆ ఎలక్టోరల్ బాండ్స్ మొత్తం దరిదాపుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలోనే ఎక్కువ మొత్తం బీజేపీ పార్టీకి ముట్టింది. అంటే ఈయన అవినీతిలో వాళ్ళకు కూడా వాటా పంచాడు. ఆ వ్యవహారం మొత్తం బయట పెడతాను అని అంటే మరి మోడీకి భయం కలగదా? అమిత్ షాకి భయం కలగదా? కాకపోతే సిబిఐ ఈడీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ వ్యవహారాలన్నింటిలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన్ని సబ్సైడ్ చేసే అవకాశం ఉంది. కానీ మరి మిగతా ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఊరుకుంటారు? ఏదైనా కోర్టుకు వెళ్ళి కేసు వేసే అవకాశం ఉంది. దీని మీద ఎలక్టోరల్ బాండ్స్ మీద గట్టిగా పట్టుబట్టి వాటన్నిటిని బయటకు తీసే అవకాశం ఉంది. కాబట్టి మరి మోడీ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతూ ఉన్నట్టే కదా. అంటే ఈ భయం మూలాన ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరిని చేర్చుకోవటం లేదు అనే దానికి మరి ఆన్సర్ దొరికినట్టేగా. ఇదే ఈరోజు కుండబద్దలు.